మొన్న ఒక మున్సిపాలిటీ గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. అందరికంటే ఎక్కువ దాన్ని భుజాలపైన వేసుకొని మోసింది ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోసిరు. ఎక్కడిదది ఇంతకీ? గద్వాల్ జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీ. సో జాగృతి బలపరిచిన వాళ్ళే గెలిచిరని చెప్పేసి కాసేపు చాలా హల్చల్ జరిగింది. సో మళ్ళీ నిమిషాల వ్యవధిలో లేదు లేదు మాకేం సంబంధం లేదు, జస్ట్ మేము ఏది ఏఐఎఫ్బి అక్కడి నుంచి మేము బీఫామ్ తెచ్చుకున్నాము, ఆ బీఫామ్ తెచ్చుకున్న రోజు ఆడు ఉంది కాబట్టి ఆమె కండువా కప్పింది, ఆమె ప్రచారానికి వచ్చింది లేదు, మేము ఆ కండువా కప్పుకుంది లేదు అని చెప్పేసి చాలా మంది చూసిరు. ఆ రోజు మన మున్సిపల్ రిజల్ట్ రోజు అంతా కూడా కౌంటింగ్ రోజు చూసిరు కదా, చాలా హల్చల్ జరిగింది. సో ఆ విషయంలో ఆమె కూడా ప్రెస్ మీట్ ఏదో క్లారిటీ ఇచ్చుకున్న నేపథ్యం. అయితే గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పీఠం ఏఎఫ్బి కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా మంజులమ్మ, వైస్ చైర్మన్గా సారందను ఎన్నుకున్న కౌన్సిలర్స్. అసలు ఈ కాస్త ఈ యొక్క సీట్ని తీసుకెళ్లి జాగృతి అకౌంట్లో వేయాలని తెగ ప్రయత్నం చేసిరు కాంగ్రెస్ వాళ్ళు. అసలోళ్ళ కంటే కొసరోళ్ళకి ఎక్కువ ఉంటుందంట, చూసినావా? ఒక సామెత ఉంటుంది, గజ్జికి లేని దుల్దా జాలింగ్ లోషన్ కింద అన్నట్టు. అట్లుంది కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి, సోషల్ మీడియాలో పరిస్థితి అట్లుంది. లేదు లేదు వాళ్ళదే, ఇక్కడ జాగృతే వాళ్ళది. చూసిరా ఈ ఫోటో చూడండి, వీళ్ళు కండువా కప్పుకుంటారు చూడండి, ఇప్పుడు ఇట్లా చేస్తారా మీరు తోండి? అసలు వాళ్ళు పాపం వాళ్ళు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో వీళ్ళు మాత్రం తెగ వ్యయ ప్రయాసపడ్డారు. సో మొత్తానికి అది జాగృతి అకౌంట్లో కాకుండా ఇప్పుడైతే సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లోకే ఆ అకౌంట్లోకే వెళ్ళింది ఇప్పుడు ఆ సీట్.